కల్కి సినిమాకి అన్నాల సినిమాతో పాటు ప్రత్యేకంగా వచ్చారు మన పవన్ కళ్యాణ్. సో, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫస్ట్ టైం ఒక పెద్ద సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి టికెట్స్ పెంచుకునేటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఒప్పించి చివరికి అవకాశం ఇచ్చేసరికి మొత్తం ఏపీ, తెలంగాణలో మారుమోగిపోతోంది కల్కి కలెక్షన్స్. దీంతో కల్కి సినిమాని చూడాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఆహ్వానించడంతో పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవాతో కలిసి వెళ్లి ఎంతో చక్కగా ఈ సినిమాని చూసి ఎంతో చక్కగా ఎంజాయ్ చేశారట. అందులో తనకు నచ్చినటువంటి ఎంతోమంది ఆర్టిస్టులను చూసి పవన్ షాక్ అయిపోయారు. ఎందుకంటే దాదాపు 2 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు. సినిమాల్లో తన షూటింగ్స్‌లో వెళ్లి వచ్చేవారు కానీ బయట అసలు ఏం జరుగుతోందో లాంటి విషయాలు కూడా ఆయనకి పెద్దగా తెలీదు. అయితే రాజకీయాల విషయంలో తను అనుకున్నది సాధించి ఈరోజు విజయయాత్రలో ఉంటూ మరి వారాహి దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్‌ని ప్రత్యేకంగా అశ్విని దత్ రిక్వెస్ట్ చేయడంతో ఆయన ఈ సినిమాని చూసినట్టుగా అయితే తెలుస్తోంది. తన భార్య అయినటువంటి మన అన్న లెజనోవాతో పాటు వెళ్లి సినిమాని చూశారట. సో, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా థియేటర్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అన్నా లెజనోవాతో కలిసి రావడంతో ఎంతో చక్కగా మరి అందరూ కలిసి మరి సినిమాని చూసి ఎంజాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో, రీసెంట్‌గా అఖీరా అలాగే రేణు దేశాయ్ కూడా సినిమాని చూసిన నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేసినటువంటి సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కి మరి కొడుకుగా ఉన్న అఖీరా మరి ప్రభాస్‌కి వీరాభిమాని అని ఆడియన్స్‌కి తెలవడంతో అటు ప్రభాస్ అభిమానులు కూడా అఖీరా మనోడే అంటూ ఆయనకున్నటువంటి ఆ ఫ్యాన్ బేస్‌ని చూసి మరి ఆ టీ షర్ట్‌ని చూసి ఎంతో మెచ్చుకున్నట్టు